నా కష్టకాలంలో నీ ముఖాన్ని చాటు చేసుకోకు, నా మొర విని నాకు త్వరగా జవాబివ్వు. అలానే నా రోజులు పొగలా ఎగిరిపోతున్నాయి, నా హృదయం ఎండిపోయిన గడ్డిలా వాడిపోతోంది. ఒంటరి పక్షిలా నేను వేదన పడుతున్నా, కాని నీవు మాత్రం యుగయుగాలు సింహాసనంపై ఆసీనుడవయున్నావు. దిక్కులేని వారి ప్రార్థనలను నీవు తృణీకరించవు. వారి మొరను ఆలకించి వారికి కొత్త ఆశను ఇస్తావు. ఆకాశం, భూమి పాతబడిపోయినా నీవు మాత్రం ఏమాత్రం మారవు. నీ సంవత్సరాలు ముగిసిపోవు. నీ కృపను నమ్ముకున్న వారి పిల్లలు క్షేమంగా ఉంటారు. అలాగే వారి వంశం నీ సన్నిధిలో స్థిరపరచబడుతుంది. కాబట్టి నీవు దిక్కులేనివాడివి అని అనుకోకు. లోకాన్ని సృష్టించిన దేవుడు నీ ప్రతి కన్నీటి చుక్కను గమనిస్తున్నాడు. పరిస్థితులు మారవచ్చు కాని నిన్ను ప్రేమించే ఆయన మనసు ఎప్పటికీ మారదు. ఆయన త్వరలోనే నీ ప్రార్థనకు జవాబిచ్చి నిన్ను స్థిరపరుస్తాడు. కాబట్టి ధైర్యంగా ఉండు.